ఈ పన్నీర్ కర్రీలు మష్రూమ్ కర్రీలు ఇట్లాంటివన్నీ మాకు చేత కావండి. ఎప్పుడన్నా అకేషనల్గా 1 మంత్ అట్లా బయటికి వెళ్ళి హోటల్లో తినేసి రావడమే. ఏదో ట్రై చేద్దామని వెనకాల ప్యాకెట్ తెచ్చినాను అనమాట. అట్లా పోయినప్పుడు ఏవో ఆఫర్ మీద ఉన్నాయో ఏవో మరి అప్పుడప్పుడు ఆఫర్లు పెడతారు కదా, అట్లా అని ఏదో పన్నీర్ ప్యాకెట్ ఒకటి పట్టుకొచ్చి ఒకసారి ట్రై చేయి బాగుంటుంది కదా, బయట ఏవో ఆయిల్స్ అని యూట్యూబ్లో పాటు చెప్తున్నారు. అవేర్నెస్ ఎక్కువైపోతుంది రే బాబు, అసలు తట్టుకోలేకపోతున్నాం. అసలు ప్రతి ఇంట్లో చేయంటే ఏమని చేస్తాం, ఎంత చేస్తాం, మనకు వచ్చిన అయితే చేస్తాం. దాన్ని కూడా నేర్చుకొని చేయాల్సి వస్తుంది ఈ మధ్య. అందుకని నేను చూసి ఆ వీడియోలో 2-3 వీడియోలు చూసినా, మళ్ళీ నా సొంత పైత్యం కూడా ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా ఉపయోగించాను అనమాట. అయితే బాగా వస్తుందో లేదో అని డౌట్ ఉండే, అందుకని వీడియో క్లిప్స్ అన్ని సరిగ్గా లేవు అనమాట. పరాటా కావాలంటే పరాటాలు మన అవుతాయి, మన వల్ల కావు కదా. అందుకని పరాటాలు కూడా ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చి ట్రై చేసినండి. అసలు అబ్బో అసలు హోటల్ ఆడికి పోవాలి, అసలు అంత బాగా వచ్చినాయండి. ఆ మాట నేను అనుకో రెండో సరిగ్గా మళ్ళీ వద్దు బయటికి పోద్దు ఇంట్లో తినమంటారు. అందుకని అప్పుడప్పుడు అకేషనల్గా పోకపోతే మనకు సెలవు ఎట్లా దొరుకుతుంది. అందుకని ఆ విషయాన్ని బయటకు చెప్పను. అసలు కూర అయితే మాత్రం అదిరిపోయిందండి. అసలు పరాటా కూడా బాగుంటాయి, బయట నుంచి తెచ్చుకున్నాం కదా, అట్లా ఒకసారి అట్లా కాల్చుకున్నాం అనుకో, ఇటు కాస్త నూనె వేసేసి అసలు పరాటాలు కూడా మనము చేసుకున్నట్టే కదండి, ఇంకా అంతే కదా. మన ఇంట్లో ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాం కాబట్టి బాగుంటాయి అనమాట. సో అట్లా పరాటాలు కాల్చుకొని అట్లా పొరలు వస్తున్న చపాతీ చూడండి, చపాతీ బాగానే చేస్తాను నేను. కానీ పరాటా కావాలంట, పరాటా నుంచి వచ్చి నన్ను పరాటా చేసాను, స్కిల్స్ లేవు మరి నాకు. ఇదిగో చూడు కలర్ అసలు ఎట్లా ఉంది, అసలు ఎట్లా ఏమంటారు దీన్ని, అసలు ఎట్లా ఉంటుంది, కాజును కాజు పన్నీర్ కర్రీ లాగా లేదు, సేమ్ అట్లానే ఉందండి. టేస్ట్ అయితే హోటల్ కంటే అదిరిపోయిందండి, అసలు నిజంగానే సూపర్ ఉంది అసలు. కాకపోతే వీడియోలో అవన్నీ చేసేటప్పుడు తీసుకోవాలి నేను, పొరపాటు అయిపోయింది, తీయాల్సింది అసలు. మళ్ళీ ఇంకోసారి ఇంగ్రీడియంట్స్ అన్ని గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి చేస్తాను నేను. అసలు నిజంగానే అసలు కలర్ కూడా అసలు ఎంత బాగుందో అసలు, వేడివేడిగా ఉంది. కాసేపు ఉప్పు అని ఉప్పుకొని నోట్లో పెట్టుకుంటే అసలు అట్లా కరిగిపోయింది అనుకో, ఆహా సూపర్.